ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు గత 2-3 రోజుల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. అయితే ఒక మంత్రి హోదాలో దేశ ప్రధానమంత్రి కలవడం దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరికీ కూడా ఒక చర్చగా మారిందనే చెప్పుకోవాలి. అయితే నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా భవిష్యత్తు టర్న్ అవబోతోంది, రానున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నారా లోకేష్ గారు ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు, వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, నారా లోకేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక టార్చ్ బ్యారర్గా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే నారా లోకేష్ గారు గడిచిన 2-3 రోజుల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో దాదాపుగా 2 నుంచి 2.5 గంటల వరకు సుదీర్ఘ సమయం చర్చించడం జరిగింది. అందులో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అనేక విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరొక చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో మరింత కీలకమైనటువంటి పదవికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మొత్తంగా నారా లోకేష్ గారి భవిష్యత్తు రాజకీయ ప్రయాణం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు లోకల్ మీడియాను మాత్రమే కాకుండా నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆకర్షించారు. కారణం ఏంటంటే మే 17th నిజానికి లోకేష్ గారి జీవితంలో డిక్షనరీలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయ్యారు ఫస్ట్ టైం. అంటే 14 నుంచి ఇప్పుడు 25 నడుస్తుంది. 19 ఎన్నికల్లో రెండోసారి అయ్యారు. మొన్న 24 ఎన్నికల్లో గెలిచి మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పటికీ 11 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. 11 సంవత్సరాల మోడీ గారి ప్రస్థానంలో ఏ ఒక్క వ్యక్తికి ఆయన కుటుంబానికి ఇన్ని గంటల సేపు అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోవడం లేదు. 2.5 గంటల సేపు నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ మంత్రికి, ముఖ్యమంత్రికి కాదు మంత్రికి పిలుచుకొని, ఆయనే పిలుచుకొని అపాయింట్మెంట్ ఇచ్చి ఫిక్స్ చేసి 2.5 గంటల పాటు ఆయనతో ఆయన కుటుంబంతో గడిపారు. అంటే ఇక్కడ ఇది కూడా అండి, ఆఫీస్ టైమింగ్స్లో కాకుండా పర్సనల్గా దాదాపు 7 గంటల తర్వాత పర్సనల్ టైమింగ్లు ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు ఆ విషయం కూడా మాట్లాడుకో. నిజానికి నాకు గుర్తున్నంత వరకు 2015లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయన అప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్, తర్వాత అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రి, వీళ్ళందరితో కలుసుకొని అఫీషియల్ రివ్యూ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్యాకేజ్ ఏ రకంగా ఇవ్వాలి అని ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేయడం కోసం ఆ రోజు అఫీషియల్ మీటింగ్ 2 గంటల పాటు చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి అఫీషియల్ మీటింగ్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో మోడీ గారితో 2 గంటలు కూర్చున్నారు ఒక రివ్యూ. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు మోడీ గారితో గంట అపాయింట్మెంట్ ఒకసారి దక్కినట్టుంది. తర్వాత ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా సరే 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు అంతకన్నా ఎక్కువైతే లేదు నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు. సో ఇది ఎవరికి సాధ్యం కాంది నారా లోకేష్ గారికి. అందులోనూ నువ్వు చెప్పినట్టు పర్సనల్ టైమింగ్స్లో ఆఫ్టర్ 7 తర్వాత, అంటే మోడీ గారు 7 తర్వాత జనరల్గా అఫీషియల్ రివ్యూస్ అయితే మాత్రం తప్ప టైం ఇవ్వరు. అంటే రెవెన్యూకి సంబంధించి కానీ, లేకపోతే శాంతి భద్రతలకు సంబంధించి కానీ, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన చట్టాలు, బిల్లులు ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు అలాంటి వాటిని రివ్యూ చేయడం కోసం 7 తర్వాత కూడా, ఎందుకంటే వాళ్ళకి టైం అంటూ ఏమి ఉండదు. 24/7 వాళ్ళు అందుబాటులో ఉండాల్సిందే. వాళ్ళ హోదా అట్లాంటిది, వాళ్ళ బాధ్యత అట్లాంటిది. కాబట్టి అలాంటి టైంలో రివ్యూ చేస్తారు తప్ప ప్రధానంగా కొంత పర్సనల్ టైమింగ్గా ఉంచుకుంటారు. అపాయింట్మెంట్ అంత పెద్దగా ఇవ్వరు వ్యక్తులకి. కానీ నారా లోకేష్ గారికి ఆ టైంలో అపాయింట్మెంట్ ఇవ్వటం, 2.5 గంటల సేపు మాట్లాడటం, భుజం మీద చేతులు వేసి మంచి చెడు అన్నీ తెలుసుకోవటం, తర్వాత లోకేష్ గారి అబ్బాయికి దేవాన్స్కి చాక్లెట్స్ పంచటం, ఇవన్నీ కూడా ఒక నిజంగా ఆసక్తికరమైన పరిణామాలు. మోడీ గారిని ఇలా ఎప్పుడూ చూడలే, కానీ కొత్తగా చూడటం అనేది నిజంగా ఇంటర్నేషనల్ మీడియా కూడా కథనాలు వేసింది. లోకేష్ గారు ఎలా అట్రాక్ట్ చేయగలిగారు అని. సహజంగా ప్రధానమంత్రి గారు ఒక వ్యక్తిని పిలుచుకొని మరి ఇంతసేపు టైం ఇచ్చారు అంటే అతని గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకున్నాకే పిలుస్తారు. అతను ఏంటి, అతని సమర్థత ఏంటి, అతనుకున్న క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ సెర్చింగ్ చేసుకున్న తర్వాతనే ఎంత అపాయింట్మెంట్ ఇవ్వడం సాధ్యమవుతుంది. నిజానికి ఈ అపాయింట్మెంట్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. వచ్చి నారా లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు ఎందుకు కలవట్టు, నన్ను వచ్చి కలువు అని చెప్పి సరదాగా నవ్వుతూ సంభాషించి తర్వాత సీరియస్గా దాన్ని చేసుకొని పిఎంఓతో ద్వారా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి లోకేష్ గారు మోడీ గారు పిలుస్తున్నారనేసరికి ఆ పర్యటన రద్దు చేసుకొని ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిందంటే ఎందుకు లోకేష్ గారికి అంత ఇంపార్టెన్సు అంటే లోకేష్ గారి సమర్థత. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు వెయిట్ చేస్తూ ఉంటారు, కేంద్ర నాయకులు వెయిట్ చేస్తూ ఉంటారు,
అన్ని రాజకీయ పార్టీ సంబంధించి బీజేపీ సీనియర్ నాయకులు కూడా మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తే చాలా విషయాలు చర్చిద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది సాధ్యంగా అంది లోకేష్ గారిని పిలిపించుకొని ఎందుకు మాట్లాడారంటే ఖచ్చితంగా లోకేష్ గారి సమర్థత. నేను కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు ఆయన గెలిచింది ఎక్కడ? మంగళగిరిలో 1985 తర్వాత టీడీపీకి విజయం లేదు. గత 2 దశాబ్దాలుగా టీడీపీకి అక్కడ విజయం లేదు. అక్కడ గెలవదు టీడీపీ. సేఫ్ జోన్ సీట్ కాదు. 2019 ఎన్నికలు అక్కడి నుంచి ఓడిపోయారు లోకేష్ గారు పోటీ చేసి. అయితే మొన్న 2024లో టీడీపీ నాయకుల నుంచి అనేక ప్రపోజల్స్ వచ్చాయి లోకేష్ గారి దగ్గరికి. ఏమని వచ్చాయి? సార్ మీరు సేఫ్ జోన్ సీట్లో ఉండాలి, ఎందుకంటే మీరు కనబడి నాయకుడు, మీరే ఎమ్మెల్యేగా ఓడిపోతే పార్టీ ఇబ్బందులు పడిద్ది, కాబట్టి మీరు భీమిలి రండి అని ఒకళ్ళు, లేదు జగ్గేపేట రండి అని మరొకళ్ళు, ఇంకా రకరకాల సీట్లు ప్రపోజల్ చేశారు ఆయనకి. కానీ లేదు చివరికి కుప్పలో నిలబడనని కూడా ప్రపోజల్స్ వచ్చాయట. ఇవన్నీ కాదు. ఎందుకు గెలవకూడదు మన పార్టీ? అక్కడ నేను ఓడిపోయిన చోటే గెలుస్తాను అని చెప్పేసి పట్టుదలగా అక్కడే నిలబడి 90,000 మెజార్టీ, మళ్ళీ అంతా ఇంత కాదు, పులివెందల సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ మంగళగిరిలో నారా లోకేష్ గారు సాధించడం జరిగింది. నిజానికి జగన్మోహన్ రెడ్డికి పులివెందల అనే సేఫ్ జోన్ సీటు, అతను నిజంగా నాయకుడు అయి ఉంటే తనకంటూ ఒక సీట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు? అది పులివెందులో గతంలో రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుండేది. వాళ్ళ కుటుంబానికి కంచుకోట. అలాంటి సేఫ్ జోన్ సీట్లో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ముందు ప్రపోజల్ అట్నే కుప్పంలోకి వెళ్ళండి అన్నప్పుడు ఆయన చెప్పింది అంటే, మా నాన్నగారు కుప్పాన్ని ఎలా తయారు చేసుకున్నారో కంచుకోటగా నేను అలానే సొంత నిజవర్గం తయారు చేసుకుంటాను, ఎందుకు అక్కడికి ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, నాకంటూ ఒక నిజవర్గం నేను తయారు చేసుకుంటానని చెప్పేసి పట్టుదలగా తయారు చేసుకున్న నాయకుడు, 90,000 మెజార్టీని సంపాదించుకున్న నాయకుడు, ఓడిన చోటే గెలవాలని, పడిన చోటే లేవాలని తలచిన నాయకుడు. లోకేష్ గారితో మీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను ఇవాళ ఆయన గురించి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో కూర్చొని డిబేట్ చేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు ఇద్దరం కలిసి వెళ్ళి లోకేష్ గారి అపాయింట్మెంట్ దొరికింది. ఆ రోజు అనురాధ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆవిడ ఫిక్స్ చేశారు. కూర్చున్నాం. 5 నిమిషాలు అనుకున్నాం, 10 నిమిషాలు అనుకున్నాం, అర్ధగంట సేపు. ఆయన చాలా సబ్జెక్టివ్. అవతల వాళ్ళు చెప్తుంటే వాళ్ళ స్థాయి ఏంటి అన్నది కూడా ఆలోచించకుండా చెప్పే ప్రతి విషయాన్ని రాసుకుంటారు ఆయన, తెలుసుకుంటారు ఆయన. ఆ రోజు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఆయన. ఆ రోజు అపోజిషన్లో పార్టీ ఉంది, అధికారం లేదు ఆ రోజు. మేము చెప్తుంటే ఆయనతో డిస్కస్ చేసిన ప్రతి విషయాన్ని ఆయన నోట్ చేసుకున్న పద్ధతి కానీ, రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ వండర్ఫుల్. ఆ రోజు ఆ జర్నలిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా గొప్ప నాయకుడైనటువంటి కెపాసిటీస్ అతనిలో ఉన్నాయి అని అతను చెప్పాడు. ఇలా అతనికి వ్యతిరేకంగా ఆయన డిబేట్ చేయొచ్చు కాక, కానీ ఆయన చెప్పిన మాటలే, ఒక గొప్ప నాయకుడు అయ్యేటువంటి వ్యక్తిత్వం లోకేష్లో ఉంది అనేటువంటిది ఆ రోజు ఆయన చెప్పుకున్న మాట. ఆయన చెప్పిన మాట మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నమాట. సో లోకేష్ గారి దగ్గర అలా ఉంటుంది. ఆయనతో కూర్చున్న వాళ్ళు తొందరగా ఆయన్ని వదలరు. సో ఆ రకంగా ఆయనతో మాట్లాడే తీరు, ఆయనతో అంటే చాలామంది తెలియదు, లోకేష్ గారిని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి మాత్రం కొన్ని విషయాలు ఆయన గురించి అర్థమవుతాయి. సో ఏది ఏమైనా లోకేష్ సమర్థత అనేటువంటిది మొన్న పాదయాత్రలో తేలింది, పార్టీ గెలుపులో తేలింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు వ్యవహరించిన తీరులో తేలింది, లోకేష్ గారి వాగ్దాట్లు కానీ, ఆయన ఇప్పుడు మంత్రిగా అయిన తర్వాత ఆయన పాలనలో తీసుకునేటువంటి సంస్కరణలు కానీ, ఇవన్నిట్లో కూడా దట్ ఈజ్ లోకేష్ అని చెప్పేసి ఆయన మార్కులు వేసుకోగలుగుతున్నారు. ఆయనకి అందరికీ అందుబాటులో ఉంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు గుర్తుందో లేదో, తాడేపల్లి డోర్లు మూసుకొని కూర్చున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని కలిసి అలవాటు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ప్రజల్ని కలుస్తారని అనుకున్నారు. కానీ ఎవరు ప్రజల్ని పక్కన పెట్టి పార్టీ నాయకులను కూడా కలిసేవాడు కాదు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో ప్రతిరోజు కూడా ఉదయం పూట ప్రజలను కలుస్తూ ఉన్నారు. కనీసం వారంలో 2 నుంచి 3 రోజులు ప్రజలను కలవటానికి టైం పెట్టుకుంటున్నారు ఆయన. సామాన్య ప్రజలు ఎవరైనా పోయి వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ నారా లోకేష్ గారిని కలవచ్చు, సమస్యలు విన్నవించుకోవచ్చు అనే ప్రజలతో కలిసే నేచర్ అనేటువంటిది నారా లోకేష్ గారు అలవాటు చేసుకున్నారు. సహజంగా అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలతో కలవటం వేరు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్యమైన నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా కానీ ప్రజల్ని కలవటం వేరు. ఖచ్చితంగా నారా లోకేష్ బెస్ట్ లీడర్ దెన్ జగన్ కంటే కూడా 1000 రెట్లు క్వాలిటీ ఉన్నటువంటి, ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి, రేపటి తరానికి దిక్చూ చూపించగలిగినటువంటి నాయకుడు నారా లోకేష్. చాలా చక్కగా చెప్పారు కార్తిక్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.